అలాగే మంచి అత్త ఉంది, మంచి కోడలు ఉంది. తెలుసు మీకు జీకే బిడ్డ ఆవిడ ఎవరు? రూతు. ఎవరు? రూతు. సమంత రూతు కాదు, ఆవిడ కాపురం మన ఊడిపోయింది, ఆవిడ కాదు. రూతు. రూతు యొక్క అత్తగారు ఎవరు? నయోమి. ఆ అమ్మాయి ఎంత ఎలాంటిది చూడండి. రూతు ఎంత మంచి అమ్మాయి అంటే టైం లేదండి ఇంక చెప్పడానికి. ఎంత మంచి అమ్మాయి అంటే వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోతే, భర్త చనిపోయిన తర్వాత నిజానికి ఆ అన్యజాతి నుంచి వచ్చిన అమ్మాయి వేరొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చండి. ఆమె ఏమందో తెలుసా? అత్త ఒక విషయం చెప్తాను నీకు. ఏ రోజైతే పెళ్ళి అయిందో ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, నీ కుటుంబమే నా కుటుంబం. నా భర్తనే కాదు నా జీవితంలోకి తెచ్చుకున్నది, నా భర్తతో పాటు నా జీవితంలోనికి పెనవేసుకున్న బంధం ఏంటో చెప్పిన అత్త నువ్వు కూడా. ఇలా మీరు అనగలుగుతున్నారా? చాలా మంది భార్యలు, చాలా మంది ఆడపిల్లలు వాళ్ళ భర్త ఒక్కడే ప్రాముఖ్యం, వాళ్ళ అమ్మొద్దు, వాళ్ళ నానొద్దు, ఇంకెవరొద్దు, ఇంకెళ్ళకి వీళ్ళ ఇంటికి వస్తే ఇంక వీళ్ళ హీరోయిన్లకి వీళ్ళందరూ బయటకు పోవాలంతే. చాలా మంది చూడండి, ఒక రూతు లాంటి యాటిట్యూడ్ మీకుందా? వాళ్ళ అమ్మ చూడండి, వచ్చిన తర్వాత నీ కొడుకు లేకపోతే నువ్వు లేవనుకుంటున్నావా? నీ కొడుకునే కాదు నా జీవితంలో స్వాగతించింది, నిన్ను కూడా స్వాగతించాను అత్త. నువ్వు ఉన్న చోటే నేనుంటాను, నీ కుటుంబం ఉన్న చోట నేనుంటాను, నీ దేవుడే నా దేవుడు, నీతో నా జీవితం అంతా నేను ఎక్కడికి పోనంతే. మీరేం చేస్తారండి? మీ ఆయన ఒక్కడుంటే చాలు మీకు, అంతే. మీ మామగారు మీకొద్దు, మీ అత్తగారు మీకొద్దు, ఆయన తాలూకా బంధువులొద్దు, రాక్షసుల్లా పిశాసుల్లా తయారయ్యి మీరు వచ్చిన తర్వాత ఎంతమందిని దూరం చేశారు? రూతుని చూసి నేర్చుకోండి. అడగడానికి కళ్ళ ముందు భర్త లేకపోయినా, అడగడానికి ఎవరో పెద్దవారు మాంగారు కూడా లేకపోయినా, అడిగేవారు ఎవరో లేకపోయినా అందట, అత్త నేను లేకపోతే ఎలా బతుకుతావు అత్త అందట. అని అంటాను. ఈమె అత్త కాదు, ఈమె కోడలు కాదు, వీళ్ళెవరో చెప్పిన తల్లి కూతుర్లు అంటారు. తల్లి కూతుర్లండి, ఆ పదం ఒక్కటే చాలు వాళ్ళకి. ఒక తల్లి ఒంటరి గుండిపోతే కూతురు ఎంత ఏడుస్తుందో అంత ఏడడానికి రెడీ అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళను అత్త. భర్త చనిపోయిన తర్వాత అమ్మాయికి ఉన్న గొప్ప గుణం ఏంటి చెప్పినా, ఏ పోకిరి మగాళ్ళు ఎక్కడ తిరిగినా ఎవడ వైపు కన్నెత్తి చూడలేదట. చాలా మంది గాడిదలు అని చెప్తున్నాను, చాలా మంది గాడిదలు, అడ్డగాడిదలు ఉన్నారు కాపురాల్లో. చాలా మంది గాడిదలు భర్త ఉండగానే పొరిగి పోకిరిగా లేపి చూసే గాడిదలు లేరా? భర్త లేకపోయినా, అడిగేవాళ్ళు లేకపోయినా, మాంగారు లేకపోయినా, ఎవరో లేకపోయినా జీవితాన్ని కట్టుకుని బతికింది రూతు. ఈరోజు భర్త ఉండి, మామగారు ఉండి, అత్తుండి, అన్ని ఉండి, సౌకర్యాలు అన్ని ఉన్నా ఒళ్ళు కొవ్వెక్కిపోయి పోకిరిగా లేపు చూసే పనికి మాలిన స్త్రీలు లేరా? ఈ తాట తీస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నారు? మరలా నేను చెప్తున్నాను, మరలా ఒక రూతు చూడండి, తన జీవితంలో ఉన్న బాధలను దేవుడు చూశాడు. ఈ అమ్మాయికి కావాల్సిన సరైన ఒకే ఒకడు బోయా జీవితం తప్ప ఇంకెవడు మ్యాచ్ చూడండి తీసుకెళ్ళిపోయాడు. బోయజ్ కూడా అబ్జర్వ్ చేసుకున్నాడట. ఎంత బాగా అబ్జర్వ్ చేశాడు తెలుసా? ఆ పంటలో ఆ రేణులు ఆ యొక్క పరగలు ఏరుకుంటున్నప్పుడు ఆ అమ్మాయికి మరీ చెప్పాడట. అమ్మాయికి చెప్పడం కదా, అక్కడ ఉన్న యవనస్తులందరూ చెప్పాడు, రే ఎవరైనా రూతేపు చూసారో మీ మెడకాయల మీద తలకెళ్ళడం అని చెప్పాడట. అమ్మాయి మంచిది, జీవితంలో తినగోడని దెబ్బలు తినేసింది, చూడగోడని కష్టాలు చూసేసింది. వెళ్ళిపోవలసిన ఆమె ఇంకా అత్తగారిని పట్టుకుని అలాడుతుంది. ఆమె జోలికి ఎవడైనా వెళ్ళాడో, ఆమె పరగ ఏరుకుంటున్నప్పుడు ఎవడైనా అడ్డగించాడో, ఆమెకు ఆ పనగాలతో తీసుకునేవాడిని అడ్డొచ్చా ఎవడు అడ్డు చేయడానికి వీల్లేదు. అంటే ఉత్తమ స్త్రీ నా పలపు పంటల్లో అడుగేసి తిరిగిందంటే అది నాకు దీవెనకరం. ఎవడు అడ్డు రాకుండా అన్నారు. నేను మరలా చెప్తున్నాను, తల్లులారా, లోకం మిమ్మల్ని గమనిస్తుంది, లోకం మిమ్మల్ని చూస్తుంది. మీ తీరుతెన్నులు, మీ మాట తీరు, మీ వ్యవహారం, మీ ప్రవర్తన, మీ పెద్దవారికి మీరు ఇచ్చే గౌరవం, మీ పెద్దవారితో మీరు పిలుచుకునే విధానం, మీ అత్తగారు మా అంగారే కాదు నేను గౌరవించేది, ఊరు బయట ఈది బయట అందరూ నిన్ను చూస్తారు. ఆ ఇంటి కోడలు మంచి కోడలు అని చెప్పుకుంటారు. ఒకవేళ నీకేదైనా కష్టమో కన్నీరు కలిగి నీ అత్తగారి ఇంటి కుటుంబం అంతా ఒక్కసారి కుప్పగూలిపోయినా నీ మంచి సాక్ష్యాన్ని బట్టి వచ్చి అండగా నిలబడిపోతారు. ఒకరోజు వచ్చి గుర్తెట్టుకో, అది నీ చేతుల్లోనే ఉంటుంది, అది నీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటి స్త్రీకి ఎంత అన్యాయం జరిగింది అన్నప్పుడు ఎవడో ఒకడు వస్తాడు, త్యాగదని వచ్చి నిలబడతాడు. అలాంటి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకోండి. మనం చేసుకోవన్నీ అన్ని చీకటి పనులు చేస్తుంటామా, అందుకే బతుకులు చీకట్లు అయిపోతాయి. ఒక మంచి అత్త ఉంది, ఒక మంచి కోడలు ఉంది, ఆమె రూతు. ఇక